బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అంటూ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తోంది. ఇక అయితే ఎల్లమ్మ సినిమాలోని కథానాయకుడి పాత్రలో నటించేది ఎవరన్నది సస్పెన్స్ గా కొనసాగుతుంది. ఆ సినిమాలో ఫలానా హీరో అంటూ రకరకాల పేర్లు అయితే వినిపించాయి. ముందు ఎల్లమ్మ సినిమాను నానిని హీరోగా తీసుకోవాలని అనుకున్నారు డైరెక్టర్ వేణు. ఆల్రెడీ నాని వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా కాదనాల్సి వచ్చింది. ఇక ఎల్లమ్మలో నితిన్ హీరోగా కన్ఫర్మ్ అనుకున్నారు. ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో తమ్ముడు సినిమా ఇచ్చిన షాక్ తో నితిన్ కి కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక నితిన్ తోనే తమ్ముడు అని ఫిక్స్ అయిన ఆడియన్స్ కి హీరో మార్చాలంటూ వచ్చిన వార్తలు అయితే షాక్ అయ్యేలా చేశాయి. ఇక శర్వానంద్ తో పాటు తమిళ హీరో పేరు కూడా ఎల్లమ్మకి జత చేస్తూ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఎల్లమ్మ కథను వేణు ఎంతో కష్టపడి అద్భుతంగా రాసుకున్నారు. అయితే కథ రాసింది వేణునే అయినా ఈ సినిమాలో ఎవరు నటించాలన్నది మాత్రం అమ్మవారి ఎంపిక చేస్తున్నారంటూ ఎవరెవరి పేర్లో వినిపించగా ఫైనల్ గా దేవిశ్రీ ప్రసాద్ తెరంగేట్రం సినిమాగా ఇది వస్తుంది. ఎల్లమ్మ ఇది అమ్మవారి స్క్రిప్ట్ లో భాగమే అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక సినిమా అంటే అంతే, ఒక హీరో కోసం కథ సిద్ధం చేస్తే అది మరో హీరో దగ్గరకు వెళ్తుంది. అయితే అది రెగ్యులర్ సినిమా అయితే ఆ హీరో బ్యాడ్ లక్ అనేస్తాం. కానీ ఇది అమ్మవారి కథ కాబట్టి ఇలా అమ్మోరే తన సినిమాకు కావాల్సిన కాస్టింగ్ ఎంపిక క్లియర్ చేస్తుందని అంటున్నారు. ఇక బలగం హిట్ ఇచ్చాడు కాబట్టి ఎల్లమ్మ సినిమా విషయంలో వేణుకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు దిల్ రాజు.